విజయనగరం జిల్లా రామతీర్థ క్షేత్రంలో వెలిసియున్న శ్రీ రాములవారి శిరస్సును ఖండించి ఆ శిరస్సును పక్కనుండే చెరువులో పడేసి పారిపోయారు దొంగలు. ఆ సందర్భంలో హిందువుల హృదయం కలిచివేయబడింది. అప్పుడు ఆ పార్టీ వారు జయించారంటే ఆ పార్టీ వారని, ఈ పార్టీ వారు జయించారంటే ఈ పార్టీ వారని వాళ్ళలో వాళ్ళు వాదాలు చేసుకున్నారే గాని ఈ రోజుటికి ఆ సంఘటనకు సరైన న్యాయం జరగలేదు. అసలు న్యాయమే జరగలేదు. అప్పుడున్న ప్రభుత్వ పరిపాలనలో భాగంగా 200 పైనే ఆలయాల్లో ఉండే మూర్తులు ధ్వంసం చేయబడ్డాయి. ఎవరు ధ్వంసం చేశారంటే దొంగలు అనే పేరు పెట్టారు. ఆ దొంగల్నేమైనా అప్పుడు ప్రభుత్వ పరిపాలనలో భాగంగా అరెస్టు చేశారంటే లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతూ ఉంది. ఆ 200 పైన ఆలయాల్లో ఎలా దాడులు చేశారు, ఆ రామతీర్థ ఘటన గురించి ఏమైనా ఎలా జరిగిందనే అంశం గురించి ఏమైనా విచారణ చేపట్టం చేస్తే చాలా మంచిది. హిందువులందరూ చాలా సంతోషిస్తారు. అప్పటి ప్రభుత్వ పరిపాలనలో భాగంగా హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చాలా జరగటం వల్లనే ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చి మీ ప్రభుత్వానికి ఓట్లు వేశారు. మొన్నటికి మొన్న తిరుమల లడ్డూ విషయంలో కూడా అందులో కల్తీ నెయ్యి కలపబడిందని, పంది కొవ్వు కలపబడిందని ఇలా రకరకాల మాటలు బయటకు వచ్చాయి. దాంట్లో ఎవరు తప్పు చేశారు, ఎవరిని అరెస్ట్ చేశారు విషయాలు కూడా బయటికి రావాలి. విజయనగరం జిల్లా రామతీర్థ క్షేత్రంలో వెలిసియున్న శ్రీ రాములవారి శిరస్సును ఖండించి ఆ శిరస్సును పక్కనుండే చెరువులో పడేసి పారిపోయారు దొంగలు. ఆ సందర్భంలో హిందువుల హృదయం కలిచివేయబడింది. అప్పుడు ఆ పార్టీ వారు జయించారంటే ఆ పార్టీ వారని, ఈ పార్టీ వారు జయించారంటే ఈ పార్టీ వారని వాళ్ళలో వాళ్ళు వాదాలు చేసుకున్నారే గాని ఈ రోజుటికి ఆ సంఘటనకు సరైన న్యాయం జరగలేదు. అసలు న్యాయమే జరగలేదు. అప్పుడున్న ప్రభుత్వ పరిపాలనలో భాగంగా 200 పైనే ఆలయాల్లో ఉండే మూర్తులు ధ్వంసం చేయబడ్డాయి. ఎవరు ధ్వంసం చేశారంటే దొంగలు అనే పేరు పెట్టారు. ఆ దొంగల్నేమైనా అప్పుడు ప్రభుత్వ పరిపాలనలో భాగంగా అరెస్టు చేశారంటే లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతూ ఉంది. ఆ 200 పైన ఆలయాల్లో ఎలా దాడులు చేశారు, ఆ రామతీర్థ ఘటన గురించి ఏమైనా ఎలా జరిగిందనే అంశం గురించి ఏమైనా విచారణ చేపట్టం చేస్తే చాలా మంచిది. హిందువులందరూ చాలా సంతోషిస్తారు. అప్పటి ప్రభుత్వ పరిపాలనలో భాగంగా హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చాలా జరగటం వల్లనే ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చి మీ ప్రభుత్వానికి ఓట్లు వేశారు. మొన్నటికి మొన్న తిరుమల లడ్డూ విషయంలో కూడా అందులో కల్తీ నెయ్యి కలపబడిందని, పంది కొవ్వు కలపబడిందని ఇలా రకరకాల మాటలు బయటకు వచ్చాయి. దాంట్లో ఎవరు తప్పు చేశారు, ఎవరిని అరెస్ట్ చేశారు విషయాలు కూడా బయటికి రావాలి.